హాయ్ ఫ్రెండ్స్, మన స్వప్నాస్ కిచెన్లో ఈరోజు మరొక సరికొత్త వంటకంతో మేము ముందుకు వచ్చాను. అదే మన క్యాప్సికమ్ టమాటో మసాలా గ్రేవీ కర్రీ అండి. దానికోసం 2 క్యాప్సికమ్స్ అండి, 2 ఆనియన్స్, 4 పచ్చిమిర్చి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 కరివేప రెబ్బలు, మసాలా కోసం కొన్ని పల్లీలు, ఎండు కొబ్బరి, కొన్ని నువ్వులు అండి. తర్వాత 3 టమాటోలు తీసుకోవాలి. ఇప్పుడు కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసేసి మన ఈ పల్లీలు, నువ్వులు, కుడుక ఉన్నాయి కదండి, వీటిని వేపుకోవాలి. వితౌట్ ఆయిల్ వేపుకోవాలండి. పచ్చివాసన పోయేదాకా మంచిగా వేపుకోవాలి. మనం మసాలాలు వేపుకున్నాం కదండి, మనం మిక్సీ జార్లో వేసుకోవాలి. కొంచెం చల్లారినాక మిక్సీ చేసుకుందాం. ఆ లోపు మూగుడులో ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు అండి, తాలింపు గింజలు, జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. అవి చిట్పట్టు అంటున్నప్పుడు మనం కట్ చేసుకున్నాం కదండి మిర్చి, ఈ మిర్చి వేయాలి. పచ్చిమిర్చి వేగుతున్నప్పుడు కరివేపాకు, తర్వాత మన ఆనియన్ అండి, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసి వేపుకోవాలి. ఆనియన్స్ వేగుతున్నాయి కదండి, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం పచ్చి వాసన పోయేదాకా వేపుకోవాలి. ఇందులో పసుపు వేయాలి కొంచెం. ఇప్పుడు మన టమాటోలను మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదండి, టమాటో ప్యూరీ వేసేయాలి. మన టమాటో ప్యూరీ కొంచెం వేగిందండి, చూడండి ఇట్లా ఆయిల్ బయటకు వచ్చేసింది. ఇప్పుడే మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్స్ వేసేసేయాలి. క్యాప్సికమ్ కూడా వేసి 2 కలిపి చక్కగా ఉడకనివ్వాలి. చూడండి మన క్యాప్సికమ్ను టమాటో ఉడుకుతున్నాయి. ఈ స్టేజ్లోనే మనం కారం వేయాలండి. కారం అనేది మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి. నేను 1/2 స్పూన్ వేసాను. చూడండి కలుపుకోవాలి, కారం వేసి కలుపుకోవాలి. ఉప్పు వేయాలండి. మన గ్రేవీకి తగ్గట్టు కొన్ని వాటర్ వేసి ఉడికించుకోవాలి. మనకి ఎంత గ్రేవీ కావాలో అంత గ్రేవీకి తగ్గట్టు వాటర్ వేసి ఉడికించుకోవాలి. చూడండి మన గ్రేవీ ఇట్లా ఉన్నప్పుడు మనం ఇందాక పట్టి పెట్టుకున్నాం కదండి మసాలా పౌడర్, కుడుక, పల్లీలు, నువ్వులది, అది వేసేయాలండి. కొంచెం గరం మసాలా పౌడర్ అండి, ఇది ఆప్షన్. ధనియా పౌడర్. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని బంద్ చేసుకోవడమేనండి. మన క్యాప్సికమ్ మసాలా కర్రీ రెడీ అయిందండి. ఇది బిర్యానీకి కానీ, చపాతీకి కానీ, పూరికి కానీ చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నా వంటలు మీకు నచ్చితే నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. స్వప్నాస్ కిచెన్.